హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఒక 60 yearsకి అలాగా మనకి లాట్స్ ఆఫ్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ కనిపిస్తుంది అంటున్నారు కదా. నిజంగానే ఇలా ఇన్వెస్ట్ చేసి ఎవరైనా నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్, రిచ్ పర్సన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయేలు 95% పైన ఉన్నారు. అవును. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక రిచ్ అన్నారు కదా, వర్డ్ రిచ్. రిచ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు రిచ్ వేరు, నాకు రిచ్ వేరు. ఓకే. కరోర్పతికి రిచ్ వేరు. పేదవాడు ఏంటి, ఒక 25 లక్షలు 50 లక్షలు వస్తే వాడు రిచ్ అనుకుంటాడు. వాడు రిచ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ అనుకోండి, నాకు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉంటే నేను రిచ్. నాకు లక్షలు చూశాను, నేను కోట్లు చూడలేదు అనుకోండి. నాకు కోట్లు వస్తే నేను రిచ్. అదే కోటీశ్వర్లు మిలియన్స్ బిలియన్స్ వస్తే రిచ్ వాళ్ళు. సో ఒక రిచ్ అనేది డెఫినేషన్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఈ రిచ్ అయ్యారా అని మాట్లాడుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్ లో. ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ మాట్లాడుకుందాం మేడం. ఒక 35-36 years ఒక కస్టమర్ ఇన్వెస్టర్ అనుకోండి. ప్రతి నెల ఒక వాళ్ళకి ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక 2 పిల్లలు. రైట్. వైఫ్ కూడా పని చేస్తున్నారు, హస్బెండ్ ఆల్సో ఇస్ వర్కింగ్. సో ఈయన ఏం చేస్తారంటే ప్రతి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 20,000 సిప్పు కడుతూ వెళ్తుంటారు. రైట్. ఒక 10 years 12 years 15 years ఒక కార్పస్ అనేది 2 crores అనేది కార్పస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వాళ్ళ వైఫ్ ఏమో ఒక 34 lakhs వరకు ఒక ఇన్వెస్ట్ చేస్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. సో దీంతో ఏంటంటే ఈ డబ్బులతో ఆవిడ ఒక ఎస్డబ్ల్యూపి పెట్టుకుని ప్రతి నెల హౌస్ ఎక్స్పెన్సెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. రైట్. సో దీని కాకుండా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వైఫ్ ఉద్యోగం మానేద్దాం అనుకుంటుంది. ఓకే, షీ స్టాప్డ్ వర్కింగ్ అనుకోండి. కానీ షీ వాంట్ మనీ. ఒక 25,000 ప్రతి నెల కావాలి అని అనుకుంటున్నారు. అనుకునేటప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 20K సిప్ ప్లస్ ఎవ్రీ ఇయర్ కొంచెం స్టెప్అప్ చేసుకుంటూ కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్లు ఉందనుకుంటా. ఆ 2 కోట్ల నుంచి వైఫ్ మానేస్తున్నారు ఒక 25,000 కావాలి. సో తను ఏం చేస్తాడు, ఒక ప్లాన్లో పెట్టి ఎస్డబ్ల్యూపి ఇనిషియేట్ చేస్తారు. 25,000 రూపీస్. తను ఉద్యోగం మానేస్తుంది కాబట్టి ఒక 25,000 కావాలి తనకి. సో ఈ 30 lakhs పెట్టి ఎస్డబ్ల్యూపి ఇనిషియేట్ చేసుకుని 25,000 అనేది ప్రతి మంత్ అరేంజ్ చేస్తాడు. రైట్. అంటే ఇంకా 1.7 crores ఉంది మన దగ్గర. ప్లస్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కార్పస్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఆ ప్లానింగ్ చేయడం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నారు, ఆ స్టెప్అప్ చేయడం వల్ల. సో ఒక సాధారణ మనిషి ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఎస్డబ్ల్యూ కార్పస్ ఏదైతే మనం క్రియేట్ చేసి దాని నుంచి ప్రతి నెల తీసుకునేటట్టుగా అరేంజ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన కావాల్సిన ఫ్యూచర్ రిటైర్మెంట్ టైంలో ఆ కార్పస్ పెరుగుతుంది, ఆ సిప్ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతుంది, అన్ని కవర్ అవుతుంది. సో హీఈస్ రిచ్ బై హిమ్ కదండి. ఇప్పుడు ఇన్ని చేశారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, 2 కోట్ల దగ్గర 1.7 ఉంది, ఇంకా పెరుగుతున్నాయి. హీ షుడ్ బి కన్సిడర్ యాజ్ రిచ్. ప్లానింగ్ చేసుకోవడం వల్లే కదా రిచ్ అయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, బట్ యూ కెన్ బికమ్ రిచ్ ప్రొవైడెడ్ మీరు ఏంటంటే ఒక గోల్ పెట్టుకుని ఫోకస్డ్గా డిసిప్లిన్డ్గా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. మీరు చుట్టుపక్కల చూసుకుని వాళ్ళ మాటలిని ఎమోషన్గా ఫీల్ అయ్యి మీ డిసిషన్ మేకింగ్ రాంగ్ డిసిషన్స్ తీసుకుని డైవర్ట్ అయ్యారనుకోండి, మీ గోల్ అనేది రీచ్ అవ్వలేదు. సో ఒక ప్లానింగ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ తెలియకపోతే మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేయిస్తే మీకు చెప్పగలుస్తారు. ఇప్పుడు ఒక ఐటీ ప్రొఫెషనల్, ఒక డెవలపర్ ఉన్నాడు అనుకో, డెవలప్మెంట్ లో ప్రొఫెషనల్ అని. మేము మ్యూచువల్ ఫండ్స్ లో మేము ప్రొఫెషనల్. మీరు యాంకర్ చేసేటప్పుడు మీరు యాంకరింగ్ లో ప్రొఫెషనల్. ఒక కెమెరామ్యాన్ ఉంటే కెమెరామ్యాన్ ఆయన స్కిల్, కెమెరామ్యాన్ ఎలాగైతే షూట్ చేస్తారో విజువాలిటీ వాళ్ళు స్పెషలిస్ట్ అది. సో ఏదైనా ఎప్పుడైనా చేసేటప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ త్రూవే చేయండి. మీకు తెలియలేనప్పుడు, తెలిస్తే చేయొచ్చు, బట్ ఈ డైవర్షన్స్ చూసారా, 1-2
నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకపోతే హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి 1 2 3 ఇయర్స్ చూసుకుని రాంగ్ డిసిషన్స్ తీసుకుని మార్చడం, లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ వచ్చిందని మార్చేయడం, ఇలాంటివన్నీ చేయకూడదు. ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు గోల్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి. రిచ్ అవుతారు, మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా అవుతారు. కాకపోతే ఫోకస్డ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.